ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. మీ అందరికీ తెలుసు బాప్తిసం ఇచ్చినటువంటి యోహాన్ గారు. ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చారో తెలుసు మీ అందరికీ. సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు రాబోతున్నారని, ఆయన ద్వారానే నిత్య జీవం ఉందని, ఆయన మాత్రమే అగ్నితో బాప్తిసం ఇచ్చేవారని, ఆయన ద్వారానే పరలోకంలో ప్రతి మనుషుడు చేరతాడని సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి ఒక బలమైనటువంటి ప్రవక్త, బాప్తిసం ఇచ్చే యోహాన్ గారు. ఆయన యొద్దకు చాలా ప్రజలు వచ్చారంట. యెరూషలేము నుంచి, యూదయ వారు అందరూ కూడా వచ్చేసి పశ్చాత్తాపడి పాపములన్నీ కూడా ఒప్పుకొని ఆయన చేత బాప్తిసం తీసుకుంటున్నారట. ఒకసారి ఆలోచన చేయండి, ఒక మనిషికి బాప్తిసం ఇవ్వడం అంటే అది ఎంత గొప్ప విషయం. అలాంటి గొప్ప భాగ్యం బాప్తిసం ఇచ్చే యోహాన్ గారికి కలిగింది. అందరూ కూడా ఆయనను ఒక బలమైనటువంటి ప్రవక్తగా చూస్తూ ఉన్నారు. ఆయన ప్రసంగాలు కూడా చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఇప్పుడే చెట్ల ఎరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఏ చెట్టు అయితే ఫలించదో ఆ చెట్టును నరికి అగ్నిలో వేయబడను అని చెప్పేసి చాలా భయంకరంగా ప్రసంగం చేస్తూ ఉన్నాడు. మీరు అబ్రహాం సంతానమని బహుగా విర్రవీగుతున్నారు. దేవుడు అనుకుంటే అబ్రహాం ద్వారా కాదు, ఈ రాళ్ల ద్వారా కూడా పిల్లలను పుట్టించగలడని చెప్పి మహారోషం కలిగి ప్రకటిస్తున్నాడు. ఆయా యెరూషలేము ప్రాంతం నుంచి యూదయ వారందరూ కూడా వచ్చి ఆయన ఉన్న చోట వచ్చి అందరూ కూడా బాప్తిసం పొందుతున్నారు. అందరికీ బాప్తిసం ఇస్తున్నారు. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఆయన పలికినటువంటి ఒక మాట ఉందండి, అది చాలా మనకు అవసరం. అది ప్రతి సేవకుడికి అవసరం, ఇది ప్రతి విశ్వాసికి అవసరం. క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి ప్రతి మనిషికి ఆయన పలికినటువంటి ఈ మాట ఎంతో 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 ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి గమనిద్దామా? నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రజలంతా కూడా బాప్తిసం ఇచ్చే యోహాన్ గారు ఇచ్చినటువంటి ప్రసంగానికి అందరూ కూడా కదిలింపబడి అనేకమైనటువంటి ప్రజలు బాప్తిసం ఇచ్చే యోహాన్ దగ్గరికి వచ్చి బాప్తిసం పొందుతున్నారు. ఒక బలమైనటువంటి ప్రవక్తగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లో ఇంత గొప్పగా చూస్తున్నటువంటి ఆ ప్రజలందరి ముందు ఆయన చెప్పుకున్నాడు. ఏం చెప్పుకున్నాడు తెలుసా? నాకంటే శక్తిమంతుడు ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన చెప్పులు కూడా నేను విప్పుటకు నేను పాత్రుని కాను అని అన్నాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు హెచ్చుగా ఉన్నటువంటి నువ్వు ఈ మాట చెప్పగలుగుతావా? అతిశయం అనేది ఎప్పుడైతే ఒక మనిషి లోపల వస్తుందో, ఒక మనిషి ఎప్పుడైతే హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, ఒక మనిషిని దేవుడు ఎప్పుడైతే దీవిస్తాడో, ఉన్నత స్థానంలో పెడతాడో, ఆ మనిషి తనను తాను తగ్గించుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే భూ సంబంధంగా పర సంబంధంగా దేవుడు అతను ఏం చేస్తాడు తెలుసా? హెచ్చిస్తాడు. ఎంతగా మనం హెచ్చించబడుతున్నాం అనుకోండి, అంతగా మనం తగ్గించుకున్నట్టుకు ప్రయత్నం చేయాలి. బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాన్ దగ్గరికి వచ్చి అనేకులు బాప్తిసం తీసుకుంటున్నారు. అనేకుల హృదయాలు కదిలించబడ్డాయి. పెద్ద పెద్ద వారందరూ కూడా ఆయన ప్రసంగాన్ని వింటున్నారు, భయపడిపోతున్నారు అందరూ కూడా. అలాంటి వారందరి ముందు నిలవబడి అంటున్నాడు, నాకంటే శక్తిమంతుడు ఒక ఆయన వస్తాడు, ఆయన చెప్పులు కూడా నేను ఇప్పడానికి నాకు యోగ్యత లేదు, నేను పాత్రుని కాను. ఏంటండి? పరలోకం నుంచి వచ్చాడండి, ఒక దూతగా వచ్చాడు, ఒక ప్రవక్తగా వచ్చాడు, ఒక బలమైనటువంటి ప్రవక్తగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏమంటారు తెలుసా? ఆయన చెప్పులు కూడా నేను విప్పడానికి నాకు యోగ్యత లేదు, నేను పాత్రుని కానని ఒప్పుకుంటున్నాడు. ఎంతగా తగ్గించుకునేటటువంటి వారు మనలో ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు మన ఎడల ఎంతగానో సంతోషిస్తాడు. అందరి ముందు అనగలుగుతామా మాట? మనం కొంచెం 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 గౌరవం, మనకు ఎవరైనా నలుగురు గౌరవం ఇవ్వడం మొదలు పెట్టారు అనుకోండి, కొందరు మనల్ని పొగడడం మొదలు పెట్టారు అనుకోండి, కొందరు ముందు మనకు మంచి పేరు వచ్చింది అనుకోండి, మన పాత రోత జీవితంలో మనం పడ్డ కష్టం, అవమానం, మనం జీవించిన ఆ రోత, ఆ భయంకరమైనటువంటి శాపకరమైనటువంటి జీవితం గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనం చాలాసార్లు సిగ్గుపడతా ఉంటాం. దయచేసి ఎవరు కూడా సిగ్గుపడద్దు. మీరు ఎంతగా తగ్గించుకుంటే దేవుడు అంతగా మనం హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాప్తిసం ఇచ్చే యోహాన్ గారు నాకంటే శక్తివంతుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పులు ఇప్పటానికి కూడా నేను పాత్రుని కాదన్నాడండి. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ రీతిగా జీవించగలగాలి, ఆ రీతిగా మనల్ని మనం తగ్గించుకోగలగాలి. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మనందరికీ తెలుసు పరిసయ్యుడు సుంకరి ప్రార్థన. ఎవరు తనను తాను హెచ్చించుకున్నాడు? పరిసయ్యుడు.
తనంతా హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి మాత్రం, దేవా ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి అని పిలువటం కూడా నాకు యోగ్యత లేదు, నేను పాత్రుని కాను అని అన్నాడు. అతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఈరోజు నువ్వు ఏ విషయంలోనైతే హెచ్చించుకుంటున్నావో, గర్వపడుతున్నావో, అతిశయపడుతున్నావో, వాటన్నిటి ద్వారా నీకు నష్టం కలగబోతుంది. అవన్నీ కూడా నీ లోపల పోవాలి, నీ లోపల తగ్గింపు రావాలి. నువ్వు తగ్గించుకుంటే దేవుడు నేను హెచ్చిస్తాడు, గొప్పవాడిగా చేస్తాడు. ఆ రీతిగా మనం అందరం కూడా మన జీవితాన్ని మలుచుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులుగా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. విత్తిన ప్రతి వాక్కు మా హృదయాలలో నీరుకట్టి ఫలింపచేయండి. బాప్తిసం ఇచ్చే యోహాన్ గారి యొద్దకు అనేకులు తండ్రి మారు మనసు నిమిత్తము పశ్చాత్తాపడుతూ బాప్తిసం తీసుకుంటున్నప్పటికీ నాయనా నాకంటే శక్తివంతుడు ఒక ఆయన అన్నాడు, ఆయన చెప్పులు పుట్ట కూడా నేను పాత్రుని కానని తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. అవును ప్రభువా, మీరు హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది తండ్రి. ఇదిగో నాయన యోహాన్ గారు, బాప్తిసం ఇచ్చే యోహాన్ గారు ఎలాగైతే తనను తాను తగ్గించుకొని తండ్రి నేను ఘనపరిచాడు, అలాగే నాయన మేము దాచబడి మీరు మా ద్వారా మహిమపరచబడాలి తండ్రి. అట్టి జీవితం అందరికీ దయచేయమని, సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి ఇంతవరకు మీరు ఈ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారికి ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వింటున్నటువంటి వాక్యాన్ని అనేకులకు వినిపించండి. మీ ద్వారా అనేకులు వెలుగులోనికి వచ్చినట్లుగా, మిమ్మల్ని దర్శించిన వాక్యం ఎదుటి వారిని కూడా దర్శించినట్లుగా దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకు మీరు షేర్ చేయగలరని నా మనవి. మీ అందరికీ వందనాలు. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.